బాగుంటుంది నెక్స్ట్ నవ్వే నష్టం అబ్బాయి ఇప్పుడు నేను టీడీపీలో నెంబర్లే సబ్జెక్ట్ ఉంది అన్నీ ఉన్నాయి నాయి ఇంటే సుఖం అయింది. మేము రోడ్డు మీద బతుకోవాలి, ఏమైనా మాట్లాడే ఇంటర్వ్యూ చేస్తే మనీ రోడ్డు మీద ఉండం మేము. అంతేగాని దేనికి చాలా మంది వస్తారు ఇంటర్వ్యూ చేయడానికి, ఎవరికి ఇంటర్వ్యూ లేదు. నేను ఇంటర్వ్యూ అంటే ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచిది కాదంటం లేదు. అంటే కట్టపూర్తిగా వేసారు కానీ ఆధారాలు ఎవరికి లేదని అందరికీ తెలుసు. అంటే ఆడు 16 నెలలు ఉన్నాడు కదా, ఈయన కూడా ఏదో రకంగా ఇరికించాలని ఇరికించారు. కానీ ఇది మనస్ఫూర్తిగా చేసిన పనులు కాదు, పై మద్దతు కూడా ఉంది. మీరు మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నాను? అభివృద్ధి మంగళగిరిలో ఏమీ లేదా, అభివృద్ధికి మంగళగిరిలో ఏమీ జరగలేదు. ఇప్పుడు మట్టుకైతే మంగళగిరిలో వార్డులు కానీ ఇవి కానీ ఎవడో పట్టించుకునే నాదుడే లేదు. వచ్చి అడిగినోడే కానీ చేసినోడు ఎవడో లేడు. పథకాలు బాగా ఇస్తాం, ప్రజలందరూ హ్యాపీ. ఏంటో ఒకటే, ఇచ్చినోడు నవ్వుతాడు, ఈనోడు ఏడుతాడు. ఎక్కడ ఉన్నది అందరికీ నీకు తెలుసు, నాకు తెలుసు. ఒకవేళ తప్పు చేసి ఏదైనా మాట్లాడితే తెల్లారితే బజార్లో ఉండవు మేము. అంతేగాని ఇంటర్వ్యూ ఇవ్వం. అది అసలు యథార్థం మాట్లాడిన బజార్లో మేము ఉండలేము. తెల్లారితే బాధలు బతికి వాళ్ళం. మంగళగిరిలో నీకు అభివృద్ధి ఏమీ లేదయ్యా. 2 మాటల్లో చెప్పాలంటే ఏ బజార్ కూడా అభివృద్ధి లేదు. నెక్స్ట్ నారా లోకేష్ వస్తున్నాడు, చేస్తారని ఉద్దేశం. ఏంటో ఇంత మునుపు కూడా మాలో 3 బజార్లు ఆయన పాదయాత్ర చేయలేదు. గంజి చిరంజీవి వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా 3 బజార్లు వదిలేశారు. ఆ 3 బజార్లు కూడా ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళు కలుసుకుంటే తప్పగా వచ్చును, వాళ్ళు ఎంత కొట్లాడుకున్నాను. అది మర్చిపోయి వదిలేశారు, మందే కదా అని. మా సాలోళ్ళ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడికే పడతాయి. ఇతర ఓట్లు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, కానీ మా ఏ వరుస ఓట్లన్నీ చంద్రబాబు నాయుడికే పడతాయి. ఈ చుట్టూ అంటే ప్రతి ఒక్కరు కూడా ఆడికే ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ఎవడన్నా రూపాయి ఇచ్చినాడు నవ్వుతాడు, రూపాయి నాన్న నవ్వుతాడు, అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి ఏమీ లేదు మంగళగిరి. ఇంక 3 మాటలు చెప్పాలంటే ఏ బజార్ కూడా అభివృద్ధి లేదు. ఎప్పుడో చేశారు ఇవన్నీ, పగలు కొడుతున్నారు, ఎవడ పట్టించుకునేవాడు లేడు. గోతులు ఉన్నాయి బజార్లో, ఒక మనిషి వెళ్తే బండి వెళ్ళడానికి లేదా, ఏ రోడ్డు కూడా లేవు. ఏ రోడ్డు కూడా వెంటనే పూడ్చివాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చిన్న పని పెద్ద పని కూడా జరిగేది. ఆ పని కూడా శాతమే, కానీ వీళ్ళు పట్టించుకోవటం లేదు ఎవరు. ఒకవేళ అడిగితే ఆయన ఏదో రకంగా నిర్బంధిస్తారు. ఇదే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.